5,000 కుష్టాది రూపం ఏ తల్లి గంజి ఏ తల్లి కట్టుకయ్యేదా ఆ ధనలక్ష్మి మేడం గడికి భాగ్యలక్ష్మి మేడం గడికి వచ్చాడు. భాగ్యలక్ష్మి మేడం వచ్చి పవది భిక్షాంతన్నప్పుడే భాగ్యలక్ష్మి కళ్ళ చూసింది. ఏమిరా కూడా నిన్ను చూడబోతే కుష్టాది రూపము నీకు కలిగిన కలిగంజి వస్తుడెవడు నిన్ను చూస్తే మాకు కక్కు వచ్చినట్టు ఆశయం వచ్చినట్టుంది. కారి దిగలు మా ఇంట్లో వస్తున్నాయి, ఈ బిడ్డలు ఇవి దిగుతున్నాయి. ఓ రాకుండా కొడుకు ఒక భాగ్యలక్ష్మి వెళ్ళ కొట్టింది. ఆడికెళ్ళి భాగ్యలక్ష్మి మేడం గడికి వచ్చాడు. కొడుకంటే వీళ్ళ పెద్దమ్మాలంటే పిల్లగాని తెలియదు. ధనలక్ష్మి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి మేడం గడికి వచ్చాడు. పాపకారం ఉండి అది కూడా వెళ్ళగొట్టింది. ఆడికెళ్ళి ఒక చిన్నది చిచోర లక్ష్మి మేడకు వచ్చిండు. పాపిష్టం ఉండి అది కూడా వెళ్ళగొట్టింది. అందరికంటే చిన్నది ఒక సూర్య నాగమ్మ తన పెద్దమ్మనే. చంద్ర నాగమ్మ తోడ పుట్టింది ఒక సూర్య నాగమ్మ. నా చెల్లె కొడుకు అంటే ఈ సూర్య నాగమ్మ తెలియదు, మా పెద్దమ్మ అంటే పిల్లగాని తెలియదు. పాపకారి ఉండలు బస్ట్ కారి ఉండలు 4 ఒక్క ఎల్లల్ని ఏనాడు ఒక మేడలమ్మ గడికే ఎల్లగొట్టినప్పుడే నా ఒట్టు పాడుగాను భగవంత నాకు నేను వెళ్ళ కుష్టాది రూపం చేసి నాకు ఏమి రాతలైపోయి ఇలా ఏ తల్లి గంజి వేద ఏ తల్లి కట్టుకయ్యేదాయే కడుపుల పేగులు పిలపిల మాడుతున్నాయే కుంటి గట్టల లెక్క కాళ్ళు గుంజుకపోతున్నాయి, కడుపుల పేగులు తూడి తీగలు లెక్క గుంజుతున్నాయి. భగవంత ఏం చేతులు అన్నాడు. ఎంత దూరం పోయినా ఏ తల్లి గంజి పోయేదా ఏ తల్లి కడికేదా భగవంతగా నా వంతులకింతే ఉందనుకున్నాడు. పొట్టు సవడి మధ్యరంగం కాడ ఒక జిమ్మ మసీది గుడిలదమ్మా. మసీదు కాడికి వచ్చిండు. ఆ మసీదు మీద ఒక ఏనాడు పిల్లగాడు చిప్ప కడుముంత అక్కడ పెట్టిండు. తీగలు కాబట్టి ఇప్పటి రేవులుతున్నాయి. మసీదు వండుకుని సీమ రక్తం కింది పోతుందట. అదే ఇక పోతే నా ప్రాణం గిన్నె పోతుంది అనుకున్నాడు. నా వంతే గింత మా మసీదు వండుకుని పిల్లగాడు సుస తప్పి అయ్యో ఎవరి వంతులేమో తెలియదు భగవత్త. అందరాలు కడుపులో కొడుకు పుడితే కొడుకేమో చేయడానికి మా మసీదు కాడ అయిపోయి కన్న తల్లి దొనగుండు కక్కనే ఉండిపోయి తల్లి ప్రాణం పోలే. అయ్యో ఈ పిల్లగాడు జిమ్మ మసీదు ఇక్కడ ఉండని రాజగిరి అయోధ్య నగరంలో ఒక ఆనాడు మాత్రం ఒక ఏనాడు ఒక 6 భార్యలు ఒక గంగులాదేవ రాజ్యం వెళ్తుండు. దొనగుండు తల్లికి మాట్లాడదామంటే ఒక ఏనాడు నోటికి కప్పతాళం వేసి 2 చేతులకు 2 సెల్లు కొట్టి కాళ్ళకు 2 సెల్లు కొట్టి తనగుండు కత్తి నిలబడిపోయింది. ఈ పిల్లగాని మర్యాద ఇక్కడ ఉండంగా అదే ఒక ఉత్తరాదిగిరి అయోధ్య నగరముల్లా అందుకు ఏనాడు మాత్రం ఒక కుమ్మరి ఆగయ్య కుమ్మరి ఆగమ్మ వాళ్ళు సట్టు సంకురాత్రి దినముల్లా ఆడుకునే పిల్లలకు ఒక ఏనాడు ఒక గురుగులు వంచరు, ఒక ఏనాడు ఒక అప్పుడు మాత్రం ఒక ఏనాడు పోషమ్మకు గాని ఒక మల్లన్న గాని ఎల్లమ్మ గాని బోనాలు వంచరట. నాదా ఒక ఏనాడు ఒక ఆగయ్య ఇలా వానకాల పంటలు పండినాయి. సట్టు సంకురాత్రి దినముల్లో మనం కుండలు గురుగులు వంచనము. మనం సిరొక్క వాడ వాళ్ళ కాపల్ల వాళ్ళ కొందరం పోవాలి, గొల్లుల వాళ్ళ కొందం పోవాలి. మనం మాత్రం ఒక బిచ్చాలు అనుకోవాలనుకున్నారు. సిరొక్క ఏనాడు ఒక గంప పట్టుకున్నారు. నువ్వు ఎక్కడ పోతావయ్యా? అయ్యో నువ్వు ఎక్కడ పోతావు అంటే నేను గొల్లల వాడ పోతానే. గొల్లల వాడ నువ్వు పోతావు, కాపుల ఇండ్ల పండి నేను పోయి కలిగిన ఇళ్ళకి ఏమైనా బిచ్చాలు అడుక్కొచ్చుకుందామా అని సట్టు సంకురాత్రి దినముల్లో వానకాల పంటలు వండినాయి. కుమ్మరి యాగయ్యా రేవ రామ రామ ఒక జిమ్మ మసీదు మేము వండుకున్నాడు. ఒక్క దిక్కేమో షిప్ ఉంది, ఒక దిక్కేమో కడమంతున్నది. సీమ రక్తం కింది గారిపోతుంది. ఈ కుమ్మరి ఆగయ్య కాగమ్మకు మాత్రం సంతానం లేదు. అయ్యయ్యో ఆగయ్య మనసులో ఏమనుకున్నాడు, ఈ పిల్లగాన్ని ఏ తల్లిగా అన్నదో
మా కడుపులో పుట్టిన సంతానం లేకపోయే నా కడుపులో గిసువంటి కొడుకు నన్ను ఇకపై సాదుకుందుంటే కన్న భ్రమల కన్నా సాధిన భ్రమలు పెద్ద అంటారు. ఈ పిల్లగానికి తల్లి లేనట్టు తండ్రి లేనట్టున్నాడు. సింహ మసి మీద పడిపోయిండు. ఈ యొక్క ఈయన బిచ్చాలు అడిగే గంప అక్కడ పెట్టిండు. ఈ పిల్లగాన్ని తీసుకుపోయి నేను రాదుకుంటాను అని పిల్లగాని 2 రెట్ల కింద చేసి నిలువెళ్ళి ఆడుతున్న సీము రక్తం కారుతుందట. కాబట్టి కాబట్టి ఈ పెట్టి వెళ్తున్నాయి. వచ్చినట్టు అశాయం వచ్చినట్టు కనబడ్డా కానీ ఒక ఆగే ఏమనుకుంటుండే ఎవరైనా నా కడుపులో ఉడితే వారేసుకుందిరా నేను సాదుకుంటానా అని 2 రెట్టల కింద చెయ్యేసిండు. నిలువుతోటి నువ్వు లావట్టుకున్నాడు. బాలుని ఎత్తుకొని రామరామ కొల్ల ఇండ్ల బండి వెళ్ళి బిచ్చాలు అడుపుంది ఇంటికి ఈయన వచ్చింది. ఏడేడు మేళం కూడా కలియేడు మేళం కూడా తెచ్చి పిల్లగాన్ని అక్కడ తీసిండు. ఏందయ్యా ఆగమ్మా ఏంటిదో అన్నా? ఏంటిది ఏమెత్తుకొచ్చినావు అన్నా? ఏంది బిచ్చాలైతే లే తెచ్చినవా? నేను తెచ్చిందయ్యా. నువ్వు తెచ్చిన బిచ్చాలేమో అన్నా. బిచ్చమిటి నేను ఒక ఏనాడు కాపల ఇండ్ల పంట పోతాను అనుకున్నా. ఏనాడు ఒక గంప తీసుకొని పోయాడు. జిమ్మ మసీదు పిల్లగాడు మాత్రం అడ్డం పడిపోయాడు. ఎక్కడ పిల్లగాడు? ఎవరు వాళ్ళు? ఎందుకు తెచ్చిన? ఎందుకు తోలుకొచ్చినావు అన్న? ఇడికి తోలుకొచ్చినావు అంటే నిలబడ్డ సీము నెత్తురు రక్తము ఈయలు దోవలు మామా ఎందుకు తోలుకొచ్చినాడు? మన కడుపులో పుట్టే కొడుకులు లేకపోయి బిడ్డలు లేకపోయి సంతానం లేకపోయే. రేపటికల్ నీ ప్రాణమే పోను నా ప్రాణమే పోను. సత్యనాడు తలవర ఇవట కొడుకైనా లేకపోయే. మనం సాదుకుందామా? సాదుకుందామని తెచ్చిన పాడు కాదు. పిల్లగా తోలిచా అన్నీ తోలిచ్చిరా పో. ఈ దొరకరా కొన్న వీడికి దొరికొస్తాయి. నిలబడ దగ్గర సీము రక్తము ఈగలు దోమలు మన కొడుకు కాకపోతే మనకు సంతానం కాకపోయే. బాపు బాపు అంటుండే బాపు బాప నీ పోరని కోడి మా పై మాది బాగుందంటే వాళ్ళు ఎక్కడైనా ఓలిచ్చి రాపో. అట్లయితే ఇంట్లోకి రాలేకపోతే వెళ్ళిపోమ్మంటుందమ్మా. ఒకవేళ వెళ్ళిపోమ్మని చెప్పి అమ్మవారు ఒకవేళ కుమ్మరి యాగమ్మనైనా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళబడతా ఉన్నది. ఇంట్లోకి వచ్చే నేను అయ్యో పిల్లగాని వచ్చిన అంటే నేను ఇంట్లో కూడా రానియను అనలేదు. మరి ఏమంటావు? ఆ పిల్లగాడిని తోలిచ్చి రాపో. ఎక్కడికి వెళ్ళి తోలికొచ్చినా అక్కడ తోలేసి రాపో. ఓ కాలు లేదు ఓ చెయ్యి లేదు. ఏళ్ళు లేవు ఏళ్ళున్నాయా? అయ్యో ఏదో ఆ పిల్లగాని గాలి వారేసుకుందామా? ఆ పిల్లగాని గాలి వచ్చి మన మీద కాలం నాడే నిన్ను సిద్దిపేట తీసుకుపోయిన రామదేవి హాస్పిటల్ కొట్టవచ్చు కారని చెప్పి గజ్వేలు సుడు దింపుతా. నీకు లైసెన్స్ లేదు నాకు పిల్లల సంచి లేదు. మరి పోరను వాడుకుంటే ఏమైతుంది? ఆ పిల్లగాన్ని వాడుకుంటాను కడుపులో కూడా వారేసుకుందా? ఆ పిల్లగాని గాడిపొచ్చి మన మీద పడ్డది అనుకో. మనకు కూడా కుష్టాలు మరి మన కడుపులో కూడా వారేసుకుందాం పిల్లగాన్ని. లే ఆ కుష్టాలు మనకు కూడా వస్తుంది. ఆ దగ్గరికి రాని దూరం వెళ్ళగొట్టు. ఆగమ్మా ఇది కష్టం లేని పంట లాగోలేదు. ఆ పిల్లగాని నోలిచ్చినా పో. ఎక్కడ నోలిచ్చినా గట్లయితేనే లేకపోతే నేనని వెళ్ళిపోతాను. నీకు రాదు అంటే కూరని ఎలా మళ్ళీ ఏడున్నాడు వేసి రావాలట. ఏడున్నాడు తోలిచ్చి వస్తేనే ఇంట్లోకి రాలేమో. అయ్యోనే బావనే
రాద్దాం అంటున్న ఇద్దరు. నేను ఒక్కనాడు ఆ పిల్లగానికి నీళ్ళు ఇచ్చేదాన్ని కాదు, పిల్లగాని ఇంట్లో నేను చెప్పేది నువ్వు రానిచ్చేదాన్ని ఆ కాదు. పిల్లగాని ఎత్తుకొచ్చేదే కాకుండా ఎత్తుకొచ్చిన మల్లేశ్వర లోకం ఏమంటారు తోలుకొచ్చుకున్నావు కదా పిల్లగాన్ని పిల్లగాని నువ్వే ఉండరు, ఇక నేనే ఉండవు, నేను వెళ్ళిపోతా మా అమ్మగారి ఇంటికి పోతావు. పోతా అయితే పిల్లగాని నాడు వేసన్న రావాలి, లేకపోతే నీ ఇంటికి నువ్వు పోతావు. పోతా పోతా ఉన్నారో రంగా పోతా ఉన్నారా, పోయి వస్తారా నేను పోయి వస్తారా, ఓగన్ని గంట పెట్టినా ఒకరిని గట్ల వేసినా ఒకరిని విడిచిపెట్టినా ఒకరిని ఎత్తుకొని పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా, పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా, పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా, పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా. ఎవరిని గట్ల వేసినావు, ఎవరిని నొచ్చబెట్టినావు, ఎవరిని ఎత్తుకొని పోత ఉన్నారే రంగి పోత ఉన్నారా. పోదవుది గాని నువ్వు మల్లరాకమ్మా, పోదవులారో రంగా పోదవులారా, పోదవులారో రంగా పోదవులారా. వల్ల రాకమంటాడు. నీవు ఒక్క చెప్తూ నేను నీకు నాకు దూరం అయినా మంచిదే. పూరని ఎత్తుకొచ్చా కాకుండా ఎత్తుకొచ్చా సాదుకుంటా సాదుకుంటా అంటే వెళ్ళిపోతా బామా. నేను వెళ్ళిపోతా. ఆగమ్మా ఆగు. ఏంటిది ఒక్క ముచ్చట ఆ పిల్లగాడిని నోలి నువ్వు వెళ్ళిపోతా నాకు ఇవాళ రేపేంది ముసలితనాన్ని కుసం కూడా నన్ను దసరా కన్నప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఏమంటారు లోకం ఏమంటారే. కాకపోతే నీ అంత నువ్వు నా అంత నేనుంటా. అది మన ఇద్దరు కాకపోతే ఇక మనకు ఉన్నదే ఒక్కటే గుడిసే, 7 కమ్మల 3 తోట్ల గుడిసే. ఈ గుడిసేలో మరి తలక పెట్టుకున్నాం నడిమిట్లకి వెళ్ళి. సరే అయితే ఇప్పుడు ఏరు పడదామంటావు. ఏరు పడదాం ఇక. మనకి ఎవరు రాయాలి మరి ఏరు? ఏరు పటేల్ ఉన్నాడు, పటేల్ దగ్గర పోదాం. కన్నప్ప చేసే కావాలి. కన్నప్ప పటేల్. సరే అయ్యా నువ్వేరా? నేనే. మంచిగా రాయి మరి. అయ్యా తీసుకో, కలంకాయ తీసుకో. కలంకాయం తీసుకో, మంచిగా రాయి. మేము ఇద్దరం కూర్చుంటాం ఇక. ఆగమ్మా ఇక మరి నువ్వు పెడతావా పాలు నేను పెట్టాను ఇంట్లో? నేనే పెడతా. పెడతావా? ఎంతైనా ఆడలో మాట తాగుతుంది, మగవాడు ఏం చేస్తాడు? అయ్యా ఓ పటేలా, ఇగో ఆయనకేమో ఇన్ని మిరపకాయలు రాయి, మిరపకాయలు. నాకేమో కారం పొడి రాయి. అడివి తెచ్చిన గుంపాలిక ఆయన పాలు కది రాయి. ఏమంటుంది మీరు కొట్లాడుతున్నా పోయినాక నాడు గుంపాలి పోయిందట. మిరపకాయలు తెచ్చింది. అయితే ఇక నేనైతే మగోన్నైతే ఏడికైనా పోయి పట్టించుకొచ్చుకున్నాను. దానికట రాయి. మిరపకాయలు నాకు రాయి. మిరపకాయలు నీకు కరపొడు అయ్యా పటేలా, నాకేమో రోల్ రాయి, మా ఆయనకేమో రోకలు రాయి. నీకేమో రోకలి, నాకేమో రోలు. అంటే ఇంటి ముంగట రోలు ఉంది, రోకలు ఉంది. రోకలేమో సరే. కరెంట్ మీద గిన్నె బంద్ ఉంటే ఎప్పుడు వచ్చి రోలు ఉంటే నూరుకుంటా. ఇంకేమున్నాయి? ఇంకేమున్నాయి? ఇన్ని బియ్యం ఉన్నాయి. ఇక ఒడ్లు ఆయనకు రాయి, బియ్యం నాకు రాయి. అంటే నువ్వు ఆడదాని అయితే నేను ఓర్చినోడు ఓర్వనోడు బియ్యం నువ్వు ఇంట్లో ఉంచుకుంటావు. ఒట్లు అయితే ఏ మిల్లు కడిగి వద్లేమో నాకు అటు రాయి. బియ్యం దానికి రాయిపోయి ఉన్నాయి. ఇంకేముంటది? చింతపండు కొట్టే చింతపండు నాకు, ఆ చెట్టు నీకు నీకు వేసుకో, రాసుకో. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమున్నాయ్యా? ఏదో గుడిసెల మంచి మంచి కాపాలు ఇల్లు నాకు రాయి, అసెంబ్లీ ఇల్లు మామూలు వానికి రాయి. సరే ఇగో ఒకటి ఇంట్లో సంసారం చెప్పింది. ఇక నాకు బయట పెద్ద గొడ్డలు ఉంది, మండి గొడ్డలి. కామ నాకు రైతు తుమ్ముదాన్ని. సరే ఆగా కామని తుమ్ము. మరి గ్యాస్ బిడ్డ అయిపోయినప్పుడు ఏం చేస్తావు? గొడ్డలకి వేసుకో, కొట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు. నేను నీళ్ళ పంట పోవాలి, గొడ్డలు ఇవ్వాలి. ఏమైనా కావాలి తెచ్చి ఇవ్వంట, కావాలి పోర్చటోడు వరనోడు ఎంతైనా అది ఆడదాయి. మొగోడిని అయితే ఇక గుడిసెలో 2 కాదు తడక కట్టుకుంటాం. ఇక లోపలి గది నీకు, బయట గది నాకు. సరే సరే. బయట ఉంటే మళ్ళీ లోపలికి గది నాకు, కొద్దిగా రాక నుంచి కొట్టి సీట్ లోపలికి గది నాకు, బయటికి రాసిన. ఇట్లా ఒక ఏనాడు ఒక కుమ్మరి ఆగమ్మనైనా
పిల్లగాడు అయ్యంగా ఎప్పుడైతే ఒక ఏనాడు ఇద్దరాల మొగలు ఏర్పడిపోయిండ్రు బాబా ఆగమ్మా ఇయ్యల్ల మాత్రం ఒక ఏనాడు మనం ఏర్పడ్డ మధ్య పిల్లగాడిని వదిలిపెట్టనున్నాడే లోపలి గదిలో ఒక ఏనాడు కుమ్మరి ఆగమ్మ ఉంటుంది కుమ్మరి ఆగే ఈ పిల్లగాడిని తీసుకున్నాడు ఆనాడు మాత్రం ఒక పిల్లగాడు మాత్రం ఒక కుష్టాల రూపం మీద ఉన్న గాని కక్కు వచ్చినట్టు అసహ్యం వచ్చినట్టున్న గాని ఒక 1000 గోళాలు వెన్నెళ్ళు సల్లు చేసింది జాలాడి బండలో తీసుకుపోయిండు ఆ పిల్లగాడు నిలువెల్ల కుష్టాతుడున్న గాని చదివిడి తానం పోయేవటరా తానం పొత్తుండే కానాడు పిల్లగాడు రాజు ఏమనుకుంటుండు అయ్యో తల్లి నాగకన్య ఇక్కడ పోతివమ్మా వీళ్ళకి ఆగయ్య నాకు తానం పోసే కాలం వచ్చి నన్ను అడవి లాగం చేసిపోతే కుష్టాది రూపం చెప్తే ఏదుకుంటే అదే నువ్వు తలుసుకుంటే తల మీద ఉంటానన్నావు అన్నప్పుడే ఆనాడు తనవిడి తానం పోసినప్పుడు భగవంతుని వరము తోడు ఒక పిల్లగాడు ఎప్పుడైతే జలం ఎత్తిండో తల్లి ఆ నాగకన్య రాప చేసినప్పుడు భగవంతుని మహిమతోటి కుడికాలు కుష్ట ఎడమకాలు కేలమని ఈపుల రసముడు ముక్కుల గండమాల పోతున్నాయి ఎప్పటో పిల్లగాడు పొడిసే బొద్ధుల మెలిగి తీర కరెంటు వెలుగోలు అవుతున్నాడే చదివిడి తానం పోసి తడి వస్త్రం పెడిసి పొడి వస్త్రం కట్టి మేడల తోలుకొచ్చిండు ఆ పిల్లగాడు వచ్చి ఇంత అడుగు పెట్టగానే ఒక ఏనాడు ధన భాగ్యం కలుగుతుందట ఎండి బంగారం కలుగుతున్నది పిల్లగాడిని తెచ్చి నుంచి ఒక ఈ కుమ్మరి ఆగ యొక్క నన్ను దున్నపోతుల బండి కడతాడు కుంట్ల పోతలు మట్టి తెస్తాడు షారి తెస్తాడు ఒక కుమ్మరి వాం పెడతాడు ఒక కుండలు కలుతాడు ఎంతో ఎండి బంగారం కలుగుతుంది వాళ్ళ రాజు వచ్చి అడుగు పెట్టంగానే కుమ్మరి ఆగమ్మ చూసింది ఒకవేళ కనుక ఆయన బాలికే ఉరాలు ముఖ్యాలు ఉన్నాయి నా ఇంట్లో ఏమి లేకపోయే వల్లగా పటేల దగ్గరికి తల్లి పోతూ ఉన్నది ఉరాలు ముఖ్యాలు నా దిక్కులేమా ఎప్పుడో అనుకుంటున్నట్టు ఏమో ఓ పటేలా ఆ బయట రూమ్ లో నేనుంటా లోపల రూమ్ లో దానికి లోపలిగా ముందుగా లేవను లోపలింట్లో నేనుంటాను కానీ ఆడల మాట ఎటు పెట్టినా సాపే ఉంటది ఆడల మాట ఎటు పెట్టి సాపి ఉంటుంది అయితే బామా బయట ఇంట్లో ఉంటా అయితే బయట గదిలో నువ్వు ఉంటావు లోపలి గదిలో నేను ఉండాలి ఎట్లుందో అట్లనే మారాలి ఏం తీసుకోవాలి ఇది ఆలమాల పంచాదర్థం అంటారు బాబా నువ్వు భార్య కదా నేను భర్తని కదా సరే నువ్వు బయట గదిలో ఉండు నేను లోపలి గదిలో పోతాను అన్నాడు పిల్లగాన్ని వలరాజును తీసుకున్నాడు లోపలి గదిలో పోయిండు ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు వారం గడుస్తుంది ఇంకా తన దగ్గర ఎక్కువైపోయింది వలరాజుకు ఈ పిల్లగాడు ఎప్పుడైతే బయట గదిలోకి లోపలి గదిలో పోయిండో అక్కడ ఎండి బంగారం కనబడుతుంది ఈ ఆగమ్మకు తిందామంటే ఒక కమల మీద అన్నం లేదు ఆనాడు ఒక కళ్ళ చూసింది రాధా ప్రాణేశ్వర ఇవాళ ఈ పిల్లగాడు ఆనాడు ఉత్తరం కుష్టాలు రూపంతో ఉన్నాడు ఇలా గుడిసె బొద్దుల మీద తీయాలన్నాడు ఇది అలమూల పంచాలి అర్థం మీద నీడా ఇలా నాకు ఆ గాయలేదు పిల్లగాడు చడుగు పెట్టినాక మనకి ఎండి బంగారం కలుగుతుంది ఇద్దరం కూడా చదువుదామని చెప్పి గానాడు వలరాజు ఒక కుమ్మరి ఆగయ్యా ఆగమ్మ బాలుని చదువుతుంటున్నావా ఇక్కడ ఉండని ఉత్తరాదిగిరి అయోధ్య నగరముల్లరా వాయక 12 ఏళ్ళు అవుతున్నదే అమ్మో 12 ఏళ్ళు అవుతుంది గానాడు ఒక గంగురాదు ఒక కచ్చీరిది కలియేడు మెళ్ళకు రాగానే ఈ పాప కారిముండ ఫస్ట్ కారిముండ ధనలక్ష్మి ఏమంటుంది రాదా గంగురాజా వీడికైనా గిన్నెళ్ళు ఒక్కరు కాకపోయి ఇద్దరు కాకపోయి 7 లెక్క మాడుతుంది 7వ భార్య రవుతునుగానే దాన్ని రాజ్యములు లేకుండా ఎత్తివి ఇప్పటికన్నా 6 ఒక్కరికి సంతానం లేకపోయా ఇవాళ మనకు సంతాన ఫలం కావాలంటే 12 ఏళ్ళ వాద్యం అవుతుంది
ఏడాదికి ఒక్కనాడు కేదారి గౌరమ్మ నోమంటారయ్యా ఎల్ల మాత్రం ఒక ఏడాదికి 3 రోజులు ఒక కేదారి గౌరమ్మ నోమని అంటారు. ఇలా శుక్రవారం సక్కని గడి ఎల్లా కేదారి గౌరమ్మ నోమాలే. కేదారి గౌరమ్మ నోమన్నంటే మేము మాత్రం ఒక్కలంగా ఇద్దరం కాదు 6 ఉంటుంది. ఇవాళ మాకు 101 బాండువా 101 ముంత 101 కంచుడు కావాలి. 101 బాండువా 101 ముంత 101 కంచుడు అయితే కేదారి గౌరమ్మ నోముతో ఉన్నది ధనలక్ష్మీదేవి. బామా ఈ కేదారి గౌరమ్మ నోమునంత అవుతారు మీకు సంతానం అయితారా అంటే అయితే ఉండొచ్చు. పూజ అయితే సాలముల గంగురాజు ఏమిరా భగవంత 7 లగ్గమాడితే 7వ భార్యకు రౌతు పుట్టే రౌతు తల్లి రాజ్యం లేకుంటే తీయాల మాత్రం ఈ 6 కన్నా సంతానం అవుతుందేమో అని బాబా మీ మాట నా మాట నా మాట నీ మాట ఇలా అలమగలు ఒకటే ధైర్య దేవతలు ఒకటే అయినట్టు ఇప్పుడు మాత్రం ఒక 101 మానవ 101 కంచు 101 ముద్ద కావాలంటే ఊరు కట్టగడపడం అందుకు కుమ్మరి ఆగయ్య ఉన్నాడు. ఆగయ్య దగ్గర ఆగయ్యని పిలిపించుకొని ముక్కాల 3 గంటల శుక్రవారం చక్కని కలిగినాడు. 101 బాండవా 101 కంచుడు 101 ముంత తెమ్మంటనా అని ఆ ఇద్దరు జవాన్ల విరిసిండు. జవాన్లారా శుక్రవారం దినము చక్కని గడియ కుమ్మరి ఆగైన దోలుకరండ్రి 101 బాండవా 101 ముంత 101 కంచుడు తీసుకొస్తే నా భార్యలు మాత్రం 6 వాళ్ళు ఒక కేదారి గౌరమ్మ నోమునవుతారట. దోలుకరమ్మన్నాడు సాలాన గంగురాజు అయ్యో కుమ్మరి ఆగయ్య ఏమంట ఉన్నాడు. కుమ్మరి ఆగయ్య దగ్గరికి వచ్చిండ్రు. కుమ్మరి ఆగయ్య దగ్గరికి వచ్చిండ్రు. అయ్యా కుమ్మరలా అయ్యా 27 ఇప్పుడు మాత్రం గంగురాజు ఇప్పుడు ఏకిరంగా రమ్మన్నాడమ్మా. ఏకిరంగా రమ్మన్నాడప్పుడే ఏడవక కుమ్మరి ఆగయ్యనైనా ఎక్కడ ఉన్నాడమ్మా రావరావు చెప్పు మళ్ళప్పుడే సాలాన గంగురాజు ఒక ఏనాడు ఒక కచ్చిని ఉన్న రాజు ఒక ఏమ దాగి వచ్చి దండాలు వంగి వచ్చి వందనాలు పెట్టినప్పుడే అగయ్యా ఈ ఎల్ల మాత్రం ఎందుకొరకు రమ్మను ఏం పని కలిగింది అంటున్నావు. మా ఉత్తరాదిగిరి అయోధ్యనగరం వల్ల మాది గొడ్డుగోత పట్నం అయిపోయింది. ఏడాదికి 3 రోజుల 12 పండుగలకు కేదారి గౌరమ్మ నోముతారని నా భార్యలు. ఈ ఎల్ల మాత్రం ఒక ఏది కదంటే నాకు మాత్రం తెల్లార్త శుక్రవారం దినము చక్కని గడియలు ఒక కేదారి గౌరమ్మ నోమాలి. 4 భార్యలు నోమితే 101 బాండవ కావాలి, 101 ముంత కావాలి, 101 కంచులు తయారు చేసుకుని రావాలి. పోనొక్కడే తీసుకొని ఒక్కడే దానొక్క గడియ ముక్కాన 3 గడియలు చెప్తే తెల్లార్త నా భార్యలు ఒక కేదారి గౌరమ్మ నోముతారు. దగ్గరంగా పోయి తీసుకురమ్మన్నప్పుడే కుమ్మరి అగయ్య చూడు దేవుడు గడగడ గడగడ వణుకుతున్నాడమ్మా. ఏమిరా భగవంత ఇలా 101 బాండవ 101 కంచులు 101 ముంత ముక్కాన 3 గడియల్ల కావన్నంటే నా కొడుకును దాది నుంచి ఒక్కన కుంట్ల పోలే దున్న పోతల బండి గట్టలే మట్టి తేలే శార దింపలే నేను కుండలు అమ్మలేదు. ఇయ్యాల 101 బాండవ 101 కంచులు 101 ముంత ముక్కాన 3 గడియల్ల కావాలని ఎట్లా తయారు చేయాలి.
లేనందున ఈ గొల్ల కులం అంటే అని తప్పరు కలికి బొంకరు రాజ్యమేల రాదానే కాదని ఎట్లానన్నా అని చింతకాంతుడు అయినాడు రామరామో చెప్పిన వల్ల పిల్లి ఎర్రగా ఉన్న కొర్రవేంటి బేరంతో అలకేసుకున్నాడు కలియేడులో ఇల్లా కలియేడులో ఇళ్ళకి వచ్చి ఏనాడు ఒక చిన్న వయసు ఇంతకాంతులు ఏనాడు కూర్చుండి ఉన్నాడు తండ్రి మాత్రం ఒక కుమ్మరి ఆగయ్య ఒక ఏనాడు కాయలు వచ్చిన మా ఊళ్ళో కడసిన్న పోయి తెంపిన మళ్ళీ తెలివి తక్కువైపోయి పోయేటప్పుడు ఒక నవ్వుకుంటా పోయిండు మళ్ళా వచ్చే వరకల్లా సిరికలమ్మ చిన్న పోయింది కొడుకు వాళ్ళ రాదు కళ్ళ చూసిండు ఆయన ఆగయ్య పోయేటప్పుడు ఒక రాజరమ్మని వెళ్ళిపోయిన ఒక కాయలు వచ్చిన వాడు కడసినవని ఏం బాధ వచ్చింది నాయన కొడుక కాయలు వచ్చిన వాడు కలిసిన తెంపిన వాళ్ళు తెలుగు ఏం బాధ వచ్చినాయి ఏనాడు అంటున్నావు గంగు రాజు అంటే కొడుక వాడు అంటే అప్పటి కాదు కొడుక వాడు ముందేంక బాధ వెనుక లేపలేడు వెనకేసే బాధ ముందు లేపలేడు గొల్ల గంగు రాదంటే ఏనాడు ఒక ముక్కాన మూడు గడి మూడు బాణవలు తీసుకురమ్మన్నారా 101 ముంత కావాలంటే 101 కంచులు కావాలి 101 బాణం కావాలన్నాడ తెల్లార్త శుక్రవారం కేదార గౌరమ్మ నోము నోముతారా 101 బాండవా 101 కంచుడు 101 ముంతదేమన్నాడా ఒక్క గడియల్ల 3 గడియల్ల ఒక 101 బాండు ఎట్లా చేయాలి 101 ముంత ఎట్లా 101 కంచుడు ఎట్లా చేయాలని అంటున్నావు నిన్ను తీసుకొచ్చి సాధి నుంచి కొడుక నేను ఒక ఎన్ను దున్నపోతే బండి కట్టకపోతే మట్టి దేకపోతే మట్టి కొట్టకపోతే నేను కుమ్మరి వాం పెట్టకపోతే చారు దింపకపోతే కుండలు కాలవపోతే ఆ గంగురాలంటే సామంటే పొడు కాదు ఇలా తేకపోతే నా ప్రాణమే తీస్తాడో నేను ఎట్లా ఎన్నని బాధపడుతున్నాను అన్నాడు అప్పుడు వాళ్ళ రాదు ఏమన్నాడు అయ్యో నాయనా 101 బాండువా 101 కంచులకు 101 ముంతకే భయపడుతున్నావా ఇప్పుడు నేను ఒక్క బాండవ చేస్తా ఆ బాండవ తీసుకపోయి చూసి ఇంకా పెద్ద ఉండన్నా చిన్న ఉండన్నా భగవంతుని వరాన పుట్టినాడు పిల్లగాడు వరరాజు మాత్రం నాయన నువ్వు బాధపడకమన్నాడు నేను ఒక బాండవ ఎత్తను వరరాజు పిల్లగాడు మాత్రం ఒక గానాడు మాత్రం ఒక ఏనాడు ఒక బాణం ఎత్తన పిడికడ మట్టి పట్టిండు అలనాటి నా తల్లి నాగకన్య ఎక్కడున్నావు అని ఒక 10 ఏళ్ళ పప్పది పట్టిండు పిల్లగాడు వల్ల రాజు తల్లి నాగకన్య తొవ్వ చూపెట్టినారు ఏం చెప్పింది కొడుకానికి ఏ బాధ వచ్చినా ఏదుకుంటే ఎనమే ఉంటా తలుసుకుంటే తల మీద ఉంటున్నది సూపునీది బరువు నాదన్నదే పిల్లగాడు పిడికలు మట్టి పట్టిండు ఒక గానాడు పిల్లగాడు మాత్రమనంగా పిడికలు మట్టి పట్టి దేవదేవతలకు దండవన్నాడో ఆకాశాన్ని కొట్టిండు చేత కొట్టి ఒక దాటినప్పుడే ఈ పిల్లగాడి గొల్లలో వంశంలో కలిసింది గొల్లలో వంశం అని చెప్పి భగవంతుడు కనిపెట్టి ఏనాడు అంతరాల బాండవ ఏనాడు తిరుగుతున్నది పిడికని మట్టి మట్టి ఒక ఆకాశాన్ని కొట్టాను గిరగిర ఒక యంత్రం మీద బాండవ తిరిగింది భగవంతుడు కనిపెట్టిండు గొల్లలో పీఠకము ఈ బాణం మీద ఆ బాణం మీద ఏమి దిగుతుంది
ఉంది భగవంతుని మహిమతోటి భగవంతుని వరాన పుట్టిండు అలనాటి దినమందు ఉత్తరాదిగిరి అయోధ్య నగరము పుట్టల పుట్టిండు నందుని కొడుకు అటంబోజ కన్న కొడుకు ఘటంబోజ కన్న కొడుకు వెయ్యాద్రి కన్న కొడుకు సాలముల్ల గంగురాజే గంగురాజు భార్యలు ధనలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి చిజోరలక్ష్మి సూర్య నాగమ్మ చంద్రనాగమ్మ కన్న కొడుకు కొల్లరాజు ఎంత రామరావు ఇంకా గడియలు చేస్తా గానీ మరి ఆ గంగురాజు చూపెడితే పెద్ద ఉండనా చిన్న ఉండే సైజు చూపించరమ్మన్నాడు కుమ్మరి ఆగయ్యనయ్యా ఒక్క బాండలు తీసుకొని వరకుకుంటా ఏమిరా భగవంతా 101 బాండలు తెమ్మంటే ఒక్కటే గడి అయిపోతే 3 గడియలు కాబట్టే ఇంకా 100 బాండవులు ఎట్లా వేయాలి నేను ఒకవేళ గంగురాజు మాత్రం నా ప్రాణమే తిత్తడు అని కనగాడ వణుకుంటా రామరావు కుమారి ఆగయ్య రామరావు అయ్యో ఎన్ని గడియలారంటే పోనొక్క గడియ రానొక్క గడియ ముక్కానొక్క గడియలు 3 గడియలు ఎన్ని తెచ్చినావు? అయ్యో ఎన్ని తెచ్చినావంటే ఒక 101 బాండువా 101 ముంత 101 కంచుడు తెమ్మంటే ఒకటే బాండువ తెచ్చినావు. ఒక్క బాండువకే 3 గడియలు పోయినవు. ఇంకా 100 బాండువులు ఎప్పుడు అలా చెప్తావు రా రామరావా కుమ్మరి ఆగయ్యేమంటూ ఉన్నాడమ్మా అయ్యా కొల్ల గంగరాజు ఇంతకంటే చిన్నగా ఉండాలి ఇంతకంటే పెద్ద ఉండాలి కొల్ల రాజా అయితే ఇంతకంటే పెద్దగా ఉండన్నా చిన్నగా ఉండన్నా ఈ మానవ సైదే ఉండన్నా అని తెచ్చినావు. అవును అప్పుడు కొల్ల గంగురాజు రాయ్యా పాండవ చేతుల పట్టిండే పాండవ కళ్ళ చూసినప్పుడు ఆ పాండవుని చూడబోతే జగ 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 మెరుతుంది. కొల్లల పీఠకమున్నదమ్మా ఏమిరా ఈ యొక్క ఉత్తరాదిగిరి అయోధ్య నగరముల్లా కొల్లల పీఠకము పుట్టల పుట్టిండు నందుడు కూడా కటంబోజ కన్నకొడు వెయ్యాద్రి కన్నకొడుకు సాలమల్ల గంగురాజు అంటే నేనే. గంగురాజు భార్యలు అంటే ధనలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి చిజోరలక్ష్మి సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ కన్న కొడుకు కులరాజు అంటారు రామరావ ఎవరు రావిడు
ఏయ్! ఎవడు చేసింది పాండవ నా కొడుకు ఏయ్! వీరికి ఉత్తరాదిగిరి అయోధ్య నగరంలో వీరికి సంతాన బలం కొడుకు ఎవరా నీకు ఏదొట్టిండు నా కొడుకు ఆ, చెప్పు లేదయ్యా ఎవడు చేసింది పాండవ నాకు గొల్లల పిడికందించడానికి అవకాశమైంది నా కొడుకు చేసిండు ఏయ్! నీకు సంతానమే లేకపోతే నీకు కొడుకు ఎక్కడిదిరా సాదుకున్నా ఏయ్ సాధినోడా కన్నోడా సాదినోడు సాధినోడా సాదినోడు ఎవరు చేసిరా పాండవ నా కొడుకు చేసింది నీ కొడుకు ఏనాడు పాండవ చేసిండో వాడి కన్నోడు కాదు సాధినోడు అంటున్నావు వాడిని పట్టుకరా ఊరోరి రామరావా ఉత్తరాదిగిరి అయోధ్య నగరంలో కసీరమడ వాళ్ళ తారక తలబండి కొడతారా కన్నోడో బాండిగోడు చేసినో మన పట్టుకరా అన్నప్పుడు ఏనాడు ఒక గొల్ల గంగురాజు కడకడ వణికిత్తులు కావరపడుతున్నాడు అటువంటి ఏనాడు ఒక మంచి మాట కొద్ది పట్టుకొత్తనే మరి లేకపోతే కచ్చిరి కన్నీ తల పండు కొడతాం గుమ్మరి ఆగుడే కడకడ వణుకుతున్నాడే అమ్మా గుమ్మరి ఆగయ్య గడగడ వణుకుంటూ ఏనాడు ఒక ఎనక గల్ల వరి రాడు పెద్దగా ఉన్నానన్నాడా చిన్నగా ఉన్నాడు అసలు బాండవలు ఎత్తి మరి తీసుకోపోయి స్వింగ్ ఇంకా చిన్నగా ఉన్నాడా ఇంకా పెద్దగా చేయమన్నాడా కొడుక రాజా కొల్ల గంగురాలంటే రా కొడుక తప్పటోడు కాదు రా కొడుక కొల్ల గంగురాలంటే ఏనాడు ఒక అంటే తప్పటోడు కాదు కలిగి బంకెటోడు కాదు అంత వీరుడు అంత వీరుడా అవును పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా అంటే గొల్ల గంగరాజు మంచోడు కాదు వాడు అంట తప్పడు గమని ఎందుకు చెప్తాను ఇంకా పెద్ద ఆ గొల్లలో పీట్కందించినవాడ కొడుక ఆ గొల్లలో పీట్కందించినవాడ వాళ్ళ పురాణం దించినవాడ ఈ నాడు ఒక తాతల నాడుగోల తండ్రుల నాడుగోల గొల్లల్లో పీటకం దించుని బాండవ చేసినాడు ఎవడు అన్నాడా వాడిని పట్టుకరమ్మన్నాడా నాయన వాడిని పట్టుకొస్తే కాసిన కాడ తాలక తలపండు కొడతా అంటున్నాడు నన్న నిన్ను నాయనాగయ్యా వాడిని పట్టుకొత్త నా గొల్లల పీటకం తీస్తాను వాడు కూడా ప్రాణం తీస్తానన్నాడా నాయనా 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 గొల్ల గంగురాజు పట్టుక రమ్మంటే నేను కాళ్ళ నడక తోటి వచ్చేటోని కాదు సాదుకున్న కర్మాని కాదు చేసుకున్న కర్మని సచ్చదాకేరు ఆయన నేను మాత్రం కాలు నడకతో కత్తిరి కాడికి వస్తుంది కాదు నాయనాగయ్యా గొల్ల గంగురాజు వందన సత్యం ఉంటే నడుల్లే పొట్టు సవడి మధ్య రంగం కాడ కత్తిరి ముంగట అలనాడు వాళ్ళ తాతలు ముత్తాతలు ఎక్కిన ఉక్కు రెక్కల గుర్రం పాతాల లోకములు ఉంది గంగురాజు వందన సత్యం ఉంటే తాతలు ముత్తాతలు ఎక్కిన ఉక్కు రెక్కల గుర్రం పాతాల లోకములకి వెళ్ళాలి ఉక్కు రెక్కల మీద మనం ఏడకు రావాలి అప్పుడు గుర్రం మీద వస్తా నేను మహాబాధ వీరితోనే ఈ బాధ ఆ ఉప్పు లెక్కల గుర్రం పాతాల లోకం వదిలి ఎట్లా బండి గజలు పెట్టి కాదు ఆ ఉప్పు లెక్కల గుర్రం పాతాల లోకములకి వెళ్ళాలంటే వాడు సత్యవంతుడైతే గుర్రం వెళ్ళాలి నాయన ఆగయ్యా ఇప్పుడు రెక్కల గుర్రం అంటే ఉట్టిగల్లది గంగురాజు మధ్య సత్యం ఉంటే నడుల్లే పొడ్డు సవడి మధ్య రంగం కాడ ఆయన వందన సత్యం ఉంటే ఏది మెర్ర వెండి తేవాలి నల్తం నల్ల వెండి తేవాలి పందం పచ్చ వెండి తేవాలి 4 ముళ్ళ పటం కొట్టాలి 101 నిమ్మకాయ 101 కొబ్బరికాయ 101 గుమ్మడికాయ
తీసుకొచ్చి మాత్రమనంగా ఒగ్గు జగ్గుల వయ్యాలి కళ్ళ తీసుకొచ్చి ఏగేటోళ్ళు లేగాలే మోగేటోళ్ళు మోగాలే ఆరతిచ్చి భారతిస్తే ముక్కురెక్కల గుర్రమే ఎల్లునే తల లోకములకి పరపర 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 భూంబలగా ఇరుకొని తాతలు ముత్తాతలు ఎక్కిన గుర్రం వెళ్ళాలి రెక్కలతో నా దగ్గరికి వస్తే అప్పుడు గుర్రం మీద వస్తా నేను అప్పుడు మాత్రం కుమ్మరి ఆగయ్యా వెనక కన్నా మరి కొడుకు నా కొడుకు కాలు నడకతో ఏమిటి నా కొడుకు కాలు నడకతో రాడా సాధినోడు నువ్వు బాణం మీద నా గొల్లలో పీటకం తీసిండు ఏడివాడు నా కొడుకు కొడతా దూరముడు మాట్లాడు విడుగుడు పట్టుకరమ్మంటే తోలుకొత్తా అని పోయి మళ్ళీ ఉట్టిగానే వచ్చింది వాడు కాలు నడకతో రాయ్యా అంటే ఎట్లా వస్తాడట ఎత్తని ఏనాడు అంటున్నావు నడుల్లో పొడు సాడి కాడ మధ్యాహ్నం కాడ ఏనాడు ఒక కత్తిరి దగ్గర మా తలలోకంలో ఉక్కు రెక్కల గుర్రం ఉన్నదట ఆ ఉక్కు రెక్కల గుర్రం పంపుతాడట ఇస్తే మా తాతలు ముత్తాతలు ఎక్కిన గుర్రం ఒక పాతాల లోకంలో కచ్చేరి కూడా ఒక ఉక్కు రెక్కల గుర్రం ఉన్నదా ఉక్కు రెక్కల గుర్రం అంటే నేను చూడలేదు అది ఎత్తెళ్తుందట ఆ ఎత్తెళ్తుంది అంటావు అది మాత్రం ఆర్తించి భారతించినట్టయితే 40 ఆవిడ తెలుపు 70 ఆవిడ ఏనాడు ఒక్క 4 లోపల పదం కొట్టాలి ఆర్తిస్తే భారతిస్తే తప్పకుండా వెళ్తుంది బయట బొమ్మ ఎప్పుడైతే ఒక ఏనాడు మాత్రం ఏది వెర్రవిండి అంతు నల్లవిండి ఒక 4 పటం కొట్టి ఒక ఏనాడు ఒగ్గు జగ్గుల వయ్యాలి కళ్ళ తీసుకొచ్చి 101 నిమ్మకాయ 101 కొబ్బరికాయ 101 గుమ్మడికాయ తీసుకొచ్చి ఆలోచించి భారతిస్తే ఉక్కు రెక్కల గుర్రం వెళ్తా అన్నప్పుడే జవన్నారా ఇంత తీరుడా ఇంత వీరుడా అప్పుడు మాత్రం ఒక జవాన్ల పిలిచిండు ఏది మెర్ర వెండి తెచ్చిండు నంతం నల్ల వెండి తెచ్చిండు పచ్చ వెండి తీసుకొచ్చి 4 పడవే కొట్టినారా 101 నిమ్మకాయ 101 కొబ్బరికాయ 101 ఏనాడు గుమ్మడికాయ తీసుకొచ్చి తెచ్చి బాల తెస్తుంటే ఒగ్గు జగ్గులు వయ్యారికలు భైన్ల పంబాల వల్ల తీసుకొచ్చి ఏగేటోళ్ళు ఏకంగా మోగేటోళ్ళు మోగంగా ఆనాడు మాత్రం ఉక్కు రెక్కల గుర్రం ఫర్ర ఫర్రారా భూమి వాళ్ళ కాగిరే గుర్రం వెళ్ళినాదా కుమ్మరి ఆగ ఎంచి మడికి వచ్చింది అప్పుడు మన రాజు కళ్ళ చూసిండు ఉక్కు రెక్కల గుర్రం మీద చూసి గుర్రం మీద
గొల్లల పీఠకం దించున్నాడా అని 30 గొడ్డలే పట్టినాడా గొల్లల పీఠకం దించుతుంది వీడవడాని అప్పుడు దేవతంగమయ్యా ఎంత పిచ్చి గొల్లోడు ఎంత ఎర్రి గొల్లోడు కనుకున్న కొడుకులే కన్న తండ్రి ప్రాణం తీయబోతున్నాని బగ్గు బగ్గున మన్నిండు ఎండి కొండ కైలాసం వదిలిపెట్టి భూలోక నగరమే వస్తున్నాడా మాయ దంగమేషం కట్టుకొని 90 ఏళ్ల విరుదున అవతారం ఎత్తిండు ఈయన సంఘ గేదెం పట్టుదల కుడి సంఘ పన్ను పట్టుదల భారడి గడ్డ 3 మెసం కాసుకుని ఆనుగోల కట్ట చేత పట్టిండు బగ్గు బగ్గురమండి కచేరి కాడికొచ్చి అయ్యా గంగురాజా అయ్యా గంత కోపం ఎందుకయ్యా నీకు అయ్యో గంత కోపం ఎందుకంటే వీడు మాత్రం ఏనాడు ఒక్క గొల్లలో పీఠకం తెచ్చిండు పీఠకం దించినాడు అవును ఎవరైనా చంపుతున్నావు కుమ్మరంలో దాదుకున్న పోరుడు కుమ్మరంలో పోరుడు మీ గొల్లలో పీఠకం దించిన పిల్లగానే ప్రాణం తీయబోతున్నావు అవును అయ్యా గంగురాజా ఎంత పిచ్చివాడవు ఎంత ఎడ్డివాడవు అప్పటికిప్పటికైనా అంటారు తాతిపురం తలని కాసు ఒత్తి మెత్తి కాసు కడి గండం కాసు ఎగిరితానికి ఎసర్రాదు ఊపిరి బిగబడితే కడుపు నిండది మనసు గుర్త చెరువు నిండది ఉడుకులిళ్ళకి ఇల్లు కాలై అయ్యా గంగురాజా ఆ పిల్లగాడు మందెవరు కాదు నీ గొల్లల పీఠకం నుంచి ఎవరి వశము కాదు నువ్వు కన్న కొడుకు ఉన్నాడయ్య కన్న కొడుకు ఉన్నాడయ్య బతుమని భాగ్యం ఇచ్చే పల్లె పెండలకి బాయి లేసుకుంటే అయ్యో వీడు నాకు సంతానం వెళ్ళిపోయి నా కొడుకు అని చెప్తాడు వీడు కదా ఎక్కడికి వచ్చి దంగముడు లేదయ్యా నీ కొడుకే నీ కొడుకే వాడు నా కొడుకు ఎట్లా అవుతాడు అయ్యో వాడు నా కొడుకు ఎట్లయితే ఏనాడు అంటున్నావు ఆయనలో మాత్రం చంద్రనాగమ్మ ఏనాడైనా అలనాడు దినమందు ఒక సంగమే ఏమంటుండు బిడ్డ గంగురాజా ఎంత ఎడ్డివనం ఎంత పిచ్చోనివి అందుకే అంటారు అప్పటికి ఇప్పటికైనా గొల్లోని మల్లెపూత గోసిలో పెట్టుకున్నాడు గిసొంటోడే కావచ్చు ఎంత మంచి గొల్లోనికైనా ఏడములు అంత అనుకుంటున్నారు ఒక్క ముచ్చగా అయ్యా ఇలా మంది లేరు గాని ఉత్తరాదిగిరి అయోధ్య నగరముల్లా అలనాడు 5 భార్యలు లెక్కమాడితే ఒక్కరికి సంతానం లేక ఆవుల మన్యం వేపుల కొట్టి సీతారాంపురి మహారాజుకి బిడ్డలు ఒక సూర్యనాగమ్మను చంద్రనాగం లెక్కమాడినవు ఆనాడు మాత్రం నీ భార్య చంద్రనాగమ్మకు ఏనాడు బాలమాడు వృక్షానికి కొటార కొనబొమ్మల్లో ఒకటే బాలమాడి పండు దొరుకుతుంది నీ పెద్ద భార్య ధనలక్ష్మికి ఇస్తే మాత్రం అది పండు తీసి నాలే కొట్టింది పాపకారిముడ ధనలక్ష్మి దేవి ఆ పండు తీసుకొచ్చి నీ చిన్న భార్య ఒక ఏనాడు ఒక చంద్రనాగమ్మ ఒక శుక్రవారం చక్కని గడినాడు పండు పానకంతో ఒక ఫలం అయిపోయింది నీ పెద్ద భార్య మాత్రం అయితే 7 కావాలి లేకపోతే 7 ఇట్లే ఉండిన కొట్టుపోతున్న పట్నంగా ఉన్నది ఒక మంద మల్లిగాని కట్టుకుని ఒక 7 పాముల విశాలు తేళ్ల విశాలు పెట్టిండు నీ భార్య ముందు అన్యమెరకలు పుణ్యమెరకలు పరమా ప్రతివత ఆనాడు మాత్రం ఒక 7 పాముల విశాలు తేళ్ల విశాలు భగవంతుని మేమతో పాముల విశాలు తేళ్ల విశాలు దిగిపోయింది అట్లా కూడా దాని ప్రాణం పోలేదు కడుపుల పిండం కలలేదు ఒక మంత్రసాని మంగిని కట్టుకున్నారు నీ పెద్ద భార్య చేసిన తప్పిది మంత్రసాని మంగిని కట్టుకొని నీ భార్యకు రొమ్మున రోగాలు ఈ పరిసరాలు పిల్లలు కట్టి ఏ మంత్రాన్ని ఆడేడు మట్ల ఎక్కించి దించిండ్రు కూడా ప్రాణం పోలే నీ భార్య చంద్రనాగమ్మ పొట్టల కొడుకు జన్మమెత్తంగానే పాపకార్యముండ మంత్రసాని మంగి తీసుకుపోయి పుట్టిన పిల్లగాని బాయిలేసి వచ్చింది బొడ్రావు తీసుకొచ్చి నీ భార్య పక్కలేసింది రౌతును కన్న తల్లి రాజ్యములు ఉండో తెలిసి కటిక సిద్ధమ్మ కన్న కూడా నిలబోజే కటికీల రప్పించి ఒక దొరగుండు సిల చేపించినవు ఆనాడు ఒక బాయిలున్న పిల్లగాని నాకని తీసుకుపోయి ఒక అడవిలో దాగింది అడవిలోకి వెళ్ళి మీ గొల్లల భక్తి ఉత్తర కుష్టాది రూపంతో వస్తాను 6 బాలు మాత్రం మెడల మీద కళ్ళ సెల్లగొట్టిండ్రు సింహ మసీదు మీద వండుకుంటే సింహ మసీదు మీద వండుకుంటే కుమ్మరి ఆగే తీసుకొచ్చి సాదినాడు
తల్లి నాగకన్ని పిల్లగాడు వనముల పెరిగిందని వలరాదంటే పేరు పెట్టిపోయింది. ఇయ్యల్ల మాత్రం కన్న కొడుకునే ప్రాణం తీయబోతున్నావు. ఇంత పిచ్చి కొల్లావని రామో రామ ఎవరి వశము కాదు. నీ భార్య చంద్ర నాగమ్మ గన్న కొడుకు వలరాదే. సంగమాడ నా భార్య అలనాడే ఒక దొనగుండుకు శిలేసిన దాని ప్రాణం పోయింది అన్నప్పుడు మాత్రం జంగమైన కొడుక ఒక గంగురాజా నీ భార్య వందన తప్పులేదు. నీ భార్యను మాత్రమనంగా దొనగుండు కాడి వయసుడిది వారికి నీ భార్య ప్రాణం పోలేదు అన్నడే. పోయినావా ఈ జంగమోడు అబద్ధం ఆడుతున్నాడు. కానాడు మీరు చంద్రనామ ఇంకా బతుకుందా? కటికొల్లకు అపేమ తన ప్రాణం తీయొచ్చు. వీడిని ఓనియకుని ఇప్పుడే దొనగుండు కాడి వేసి చూస్తానన్నాడు. కొల్ల గంగురాజు 6 మంటలు మండి ఇప్పుడే బొబ్బలు ఇప్పుడు జంగమని ఓనియకమన్నాడు వచ్చేదాకా. దిగ 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 ఒక 30 గొడ్డలు పట్టుకొని ఒక ఆగ్రహమైన మంట వండు కూడా దొనగుండ కాడి కూర్చున్నప్పుడు ఇక్కడ భగవంతుడు లోకాల శంకరుడు ఉన్నట్టే ఉన్నాడు. పగ్గు పగ్గున వండిన ఒక 2 నెలల మంత్రులు గోళ్ళ మంత్రులు గోడలు కచ్చాల మీద కాయ మంత్రులు ఒక గుండుకు మచ్చు కొట్టిండు. వారదాకా తల్లికి ఒక 4 సెల్లు ఒక 2 చేతులకు 2 సెల్లు 2 కాళ్ళకు 2 సెల్లు నోటికి కప్పతాలం. గంగిరాజు ఎవరికల్లా భగవంతుని మహిమతోటి మచ్చు మహిమ కొట్టినప్పుడు 2 అరిచేతుల 2 సెల్లు ఊడిపోయినాయి. 2 కాళ్ళ 2 సెల్లు ఊడిపోయినాయి. నోటి కప్పతాలం పోతున్నది. ఏనాడు ఒక దొరగుండి కడక్కల కల కన్నీరు వలపోతున్న గంగురాజు ఉరుకుతున్నాడు. నాదుని కళ్ళ చూసే రామరాము ఒక ఏనాడు మాత్రనంగా గొల్లల పీఠకం రాసిండు. నువ్వు కొడుకును అన్న అంటే నేను నమ్మలేనన్నాడు. నాదుడు రాను భార్య రాను కలకల కన్నీరు వలపోతుడు. ఒక దగ్గర రానిత్తడు ఒక కాలెత్తి తనతోడు సెయ్యెత్తి కొడుతున్నాడు. కానాడు ఒక చంద్రనాగం వెనక రాని గంగురాజు ఒక ముందు రాని ఒక ఉత్తరాదిగిరి అయోధ్య నగరంలోకి వచ్చింది. వచ్చినప్పుడే మాత్రం ఒక ఏనాడు అయ్యా జంగమయ్యా ఎలా మాత్రమనంగా ఏనాడు మాత్రం ఇది మాత్రం ఒక ప్రాణం పోలే. వీడు కొడుకు ఎట్లయితాడు? ఇది నాకు భార్య ఎట్లయితుంది అంటే అయ్యా నీ కొడుకే ఒక నీ భార్య ఉన్న తప్పుడు నీ భార్య మరణం అయి ఉండేది వరకు పిల్లగాడు నీ కొడుకు కాకపోతే గొల్లల పీఠకం దించేది కాదు నీ కొడుకే అంటుండట. అందుకే అంటారు అప్పటికిప్పటికి గొల్లలు ఎక్కేయడం వల్ల మాకుంటుంది ఎప్పటికెంబడి. నేను భార్య అని నమ్మా వాడు నా కొడుకు అని నమ్మ అన్నాడు. నువ్వు ఎట్లయితే నమ్ముతావు గంగురాజు అంటే అయ్యో ఒకవేళ వీడు నా కొడుకు అయితే చంద్రనాగమ్మ కొడుకుని అన్నట్టుంటే అలనాడు ఈ పిల్లగాడు మాత్రం అలా రాదు. ఒకవేళ మాత్రం పిల్లగాడు పుట్టినాడు పచ్చి బాలంత అవతారం ఎట్లుంది అట్లా పచ్చి బాలంత అవతారం కావాలి ఈ చంద్రనాగమ్మ. ఈ పిల్లగాడిని మాత్రం నా కొడుకు అయితే ఇప్పుడు తొడ మీద కూర్చుని పెట్టుకుంటా. ఏనాడు ఒక కచ్చిరి కద్దబల దూరాలు నిలబెట్టాలి చంద్రనాగమ్మను. 7 పచ్చి గోడలు పెట్టాలి, 7 పరదలు కట్టాలి. చంద్రనాగమ్మ సత్యముడు తన పుట్టిన కొడుకైతే వీడు నా కొడుకైనట్టుంటే ఆనాడు ఒక పచ్చి బాలంత అవతారం ఉన్నప్పుడు ఈనాడు ఒక గుబగుబ పాల ధరలు కూడాలి. గుబగుబ సేపులు వచ్చి ఒక పచ్చి బాలంత అవతారం మీద పాలదారలు దొరుకుతాయో గుబగుబ సేపులు వచ్చి పాలదారలు దొరికితే 7 పచ్చి గోడలు కూడాలి, 7 పరదలు అనుకొని వచ్చి ఈ ఉలరాజు నా కుర్తోడ మీద కూర్చుని పెట్టుకుంటా. అద్దవరకు దూరంకి వెళ్ళి పచ్చి గోడలు కూలి పరదలు అనుకొని పాలదార వచ్చి ఒక ఉలరాజును ఎట్లా పడితే అప్పుడు కొడుకంటా నమ్ముతారు.
ఆయన అక్కడనే ఉన్నాడు. చంద్రనాగం ఏమంటుంది, అయ్యయ్యో అదే ఏయ్ పుట్టినాడి వాళ్ళ పుల్లన్న బతుకులు అయిపోయాయి. వీడికన్నా నాకు కష్టం తప్పిందేమంటే ఇవాళ మాత్రం ఒక పచ్చి పాలం తవతారం ఎట్లెత్తాలి, 7 గోడలు 7 పచ్చి గోడలు ఎట్లా కూడా 7 పడవలు అనుకొని పాలదార యొక్క ఏళ్ళు వాళ్ళ రాజు నోట్లెప్పుడు పడాలి. ఇక నా ప్రాణం ఉంటదా, నా ప్రాణం తెడు గంగురాదని గడగడ గడగడ వణుకుతున్నది. ఆ 1,00,000 కులాన్ని 1,00,000 బోయిలు విడిచి 7 పచ్చి గోడలు పెట్టించిండు. ఒక చంద్రనామ అద్దవర దూరాన్ని నిలబెట్టిండు. 7 పరదలు కట్టిపిచ్చిండు. సంగమాయన ఇక్కడ లోకాల సింక దిక్కనే ఉన్నాడు. బిడ్డ నువ్వు 7 తూడకు నీ ఎంబడే ఉంటానన్నాడు. అద్దవర దూరం నిలబెట్టినప్పుడే ఎల్లల మంత్రాలు 7 గొల్ల మంత్రాలు కొడదు కచ్చవల మీద కై మంత్రాలు చంద్రనాగం మీద కొట్టిండు. పుట్టు పుట్టు అని వాక్యం కొట్టినప్పుడు అలనాడు వరరాజు పుట్టినప్పుడు ఎట్లా ఒక పచ్చి బాలంతా అవతారం అయిపోయిందో షాది మీద 2 సలికురుడు దేవుడా అప్పుడు సలపరాలే వెళుతున్నాయా. షాది మీద 2 సలికురుడు సలపరాని వెడుకు సేపులు వచ్చి పాలధారాలు కనబట్టేరా పచ్చి గోడాలు పడ్డప్పుడే అప్పుడు కొడుకంట నమ్మిండు గంగురాజు. కొడుకును దగ్గర తీసుకుడు భార్యను దగ్గర తీసుకున్నాడు. ఓ బాబా చంద్రనాగమ్మ 6 భార్యల మాటలు బట్టి నిన్నతో గతి చేసిన కలకల కలకల కన్నీరు వలపోతే అప్పుడు భార్య మీద భర్త పడి భర్త మీద భార్య పడి కొడుకు మీద తండ్రి తండ్రి మీద తల్లి వాడి ఆవులు ఆగసన్న 1 గంట సేపుల పోసిండు. అప్పుడు కొడుకుని దగ్గర తీసుకుని భార్యను దగ్గర తీసుకుండు. అప్పుడు జంగమైన మతోన మాయమై వెళ్ళిపోయిండు. వీళ్ళ బలగములు అయితే కలిసింది అనుకున్నాడు. మతోన మాయమై వెళ్ళిపోయినప్పుడే వారి జవన్లారా ఇది చేసిన తప్పు మంది కాదు. ఏనాడు నా భార్యలు ఏమన్నారు, కేదారి గౌరమ్మ నోము నోముతాం 101 బాండం 101 కంచుడు తెమ్మన్నారు. కలి 7 నెలల నోము నోముతామన్నారు. ఇళ్ళ మాత్రం 6 భార్యల దగ్గర ఉంది. కేదారి గౌరమ్మ నోము అంటే ఇంట్లో నోమితే మంది చూడరు, కసిరికర నోమితే లోకమంతా చూస్తారని చెప్పుంది. 101 బాండువా 101 కంచుడు 101 ముంత తెచ్చి కచ్చిరికర పెట్టింది. కచ్చిరికర నోమని నడని చెప్పుంది. వాళ్ళు వచ్చేవరకు ఇక్కడ మాత్రం 6 కూడా 8 మాట గుంతలు తీసి పెట్టిండు. వీళ్ళని ఇక్కడ ప్రాణం తీయాలనుకున్నాడు. 2 జవాన్లు వేరు, ఒక ధనలక్ష్మి దేవి చెప్పింది, ఒక భాగ్యలక్ష్మి వైకుంఠ సూర్య నామ చెప్పింది. అమ్మా భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అమ్మా మీరు కేదారి గౌరమ్మ నోము నోముతామన్నారట. మీరు రాజులైతే ఒక రాజుల భార్యలైతే ఇంటికాడ నోమితే లోకం ఎవరు చూడరట. కచ్చిరికాడ నోమితే పదలంతా చూస్తారు. మీరు కచ్చిరికాడ రావాలని అంటున్నారు. మరి రాజు ఒక 101 బాండవ 101 కంచు 101 ముందు తయారు పెట్టింది అన్నారు. మన రాజులు ఎంత మంచోడు. కచ్చిరికాడ నోమితే అంత చూస్తారు. సంతోషపడుకుంటూ 6 భార్యలు ఏనాడు వచ్చిండ్రు. వచ్చేవారికల్లా అక్కడ 6 మాట గుంతలు తీసి పెట్టిండు. అయ్యా గంగురాజా ఏమిటి కసిరికాడ అనుకుందాం. ఊళ్ళో మనం రాజ్యం వేళ రాజులు మంది కచ్చిరికాడ అందుతారు. సంధ్యల కథ చెప్తాను ఇంట్లో చెప్తాను ఈ బాధ చెప్తే 10 మంది చూడాలి. నోము నోమితే ఎంతమంది చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఎందుకు గంగురాజు భార్యలట కచ్చిరికాడ నోముతున్నాడు లోకమంతా చూస్తారు. ఇవన్నీ పొక్కలు మరి పొక్కలు కాదు. మీకు ఏమైనా తెలిసిందా ముచ్చట? ఎందుకు ఇక్కడ కేదారి గౌరమ్మ నోము నోమినాక అక్కడ ఓం కాలవాలి ఓం గుండాలి. ఓం గుండాలా అన్ని మాటకుంతలో తీసి 6 భార్యల కారు మాటకుంతలు తీసి పెట్టిండు. రంగవరి మందుల మల్లి గాని పట్టుకురమ్మన్నాడు. మందుల మల్లి గాని పట్టుకొచ్చిండు. మల్లయ్య మహారాజ్ నువ్వేనారా? నేనే భార్య నా భార్య అని చెప్పిన ఒక పెద్ద ధనలక్ష్మి దేవి చెప్పిన మాటలు బట్టి నా భార్య సామాన్య సత్యాలు సరిపెట్టింది నువ్వేనా? భార్య జవన్లారా దీనికి ఒక్క మాట ఉంటుంది. ఈ మల్లడు ఎక్కడ పెట్టిండు. జవన్లారా మంత్రసాని మంగిని పట్టుకెళ్ళమన్నాడు. ఒక మంత్రసాని మంగిని పట్టుకొచ్చిండు. ఏమైందయ్యా చెప్పు. ఏంటయ్యా నా భార్య చంద్రనాగమ్మ రౌతును కన్నదా కొడుకును కన్నదా చెప్పే. కొడుకునే కదా నిజమయ్యా కొడుకునే కన్నది. మరి ఏం చేసినావు? ఈ పెద్ద భార్య ధనలక్ష్మీదేవి ధనానికి డబ్బు కాశపడి కలికి జంగంలో బాయి లేసామంటే గొల్లల సొమ్ములకు డబ్బు కాశపాడి ఇయ్యాల నా పుట్టిన కొడుకు తీసుకుపోయి బాయి లేసి రౌతుంది తెచ్చి పక్కలేసినావా? గొల్లల
సొమ్ము అప్పటికి ఇప్పటికైనా ఏడముల్లా ఎవరికి ఇవ్వడదాట దీనికి ఒక మాట ఉంటది ఏమన్నాడు ఇటువంటి వాళ్ళు ఉంటే కళ్ళ కలియో నేర్చుకపోతారు కథలై నిలిచిపోతుంది అన్నాడు 6 భార్యలు పట్టిండు 6 మాట గుంతల వాది ఒక ప్రాణం తీసిండు మందిర మళ్ళీ కానీ ఒక మంత్రసాని ఒక కూడా ఆయన వాడు అక్కడ ప్రాణం తీసిండు అప్పుడు కొడుకుని దగ్గర తీసుకుంటూ వీళ్ళకు భార్యను దగ్గర తీసుకున్నాడు 6 భార్యల ప్రాణాలు పోయినాయి రాజుకి అయోధ్య నగరం వల్ల ఆనాడికి అంగురాజు రాజ్యం వెళ్తుండు చంద్రనాగమ్మ కలియేడు మెడలు ఉంటుంది ఈ పిల్లగాడు వాళ్ళ రాజు కానాడు మాత్రం నడువులే పొట్టు సావిడి మాత్రం ఇంకా తోటి మంది పిల్లలతో ఆటలాడుతుండట ఆటలాడుకుంటా పాటలు పాడుకుంటా వాళ్ళ రాజు ఉండని మర్యాద ఇక్కడ ఉండగా వీటికి దగ్గర ఒక 12 ఆమడ దూరం ఒక అంబోజపట్నం వీళ్ళ అంబోజ మహారాజు కన్నా బిడ్డ ఓమల పుట్టింది ఒల్లంబి దేవి వల్లమిదేవి అక్కడ మాత్రం అంబోజపట్నంలో పెళ్లికి విరిగి ఉందని 12-18 ఏళ్ళ ఏమన్నా శ్రీకాంత్ అయిపోయింది బిడ్డ నీకు దగ్గర పిల్లగాని తీసుకొచ్చి కాలు కళ్యాణి సేని వాడి పోలీసు శివదేవి లగ్గం చేస్తానని అన్నాడు అంబోజ మహారాజు నాయనా నీకు మారి కొడుకులు లేరు బిడ్డలు లేరు ఒక్కతే కుమార్తెను నాకు నచ్చిన పిల్లగాడు కావన్నంటే 4 రాజ్యాలు నవ్వకుండా పూర్తిపెట్టు ఒక ఒంటిగిర నాగబండి కట్టాలి ఒంటిగిర నాగబండి మీద ఒక పచ్చి కుండ పెట్టాలి పచ్చి కుండ మీద పచ్చి యంత్రం పెట్టాలి 4 రాజ్యాలు దింపాలి ఆ బండిని చూసి ఒక బండి మీద ఒక ఏనాడు ఒక మత్స్య యంత్రాన్ని చూసి పచ్చి కుండను చూసి 4 రాజ్యాలకి ఏ రాజ్యములకైనా సరే మన బండి సంపూర్ణ బండితో ఏ పిల్లగాడు వస్తాడో మీరు గడవంటి పిల్లగాడి కట్టిందో అప్పటికిప్పటికైనా తన మునిగింది గంగా అంటే తన మెచ్చింది రమ్మంటారు నా బిడ్డ చెప్పిన ప్రకారంగా నేను చేస్తాననుకున్నా నాకు మారి కొడుకులు లేరు బిడ్డలు లేరు ఒక్కతే కుమార్తె అనుకోండి ఒక అంబోజ మహారాజు ఒంటిగిర నాగబండి తయారు చేసిండు నాగబండి పచ్చుకుండ పెట్టిండు పచ్చుకుండ మత్స్య యంత్రం పెట్టిండు 4 రాజ్యాలు దింపమన్నాడు అంబోజపట్నంలోకి ఒక తూర్పు కాండం తిరిగింది పడమటి కాండం తిరిగింది దక్షిణాది కాండం తిరిగింది ఉత్తరాది అయోధ్య నగరమే అయోధ్య నగరములకి ఒక నాడులే బొడ్డు సోడు మాత్రం కచ్చరికాడికి ఒంటికి నాగబండి వెళ్ళిపోతుందట ఆనాడు పిల్లగాడు తోటి మంది పిల్లలతోటి కచ్చరికాడు ఆటలు ఆడుతున్నాడు ఈ ఒంటికి నాగబండిని చూసే ఒంటిగిర నాగబండి మత్స్య యంత్రాన్ని చూసిండు పచ్చుకుండను చూసిండు పిల్లగాడు బండి సంబూరానా నాయనా నేను పోతున్నాను గంగురాజు చెప్పలే తల్లి నేను పోతున్నాను చంద్రనాగమ్మ చెప్పలేదు బండి సంబూరానా బండి తోటి బాలుడేమో అదే అంబోజ పత్రమేమో పిల్లగాడి మత్స్య యంత్రాన్ని పచ్చుకుండను ఒంటిగిర నాగబండి చూసి బండి సంబురాని పిల్లగాడు మాత్రం అంబోజపట్నం వెళ్ళొచ్చాడు అక్కడ కన్న తల్లిదండ్రులు నిన్న మొన్న మాత్రం నా కొడుకు ఇది వరకు రాకపోయిన వాటలో పోయినడు ఇది వరకు రాకపోయిన తల్లిదండ్రులు అక్కడ ఎదురు చూస్తున్నారు తల్లికి చెప్పలేదు తండ్రికి చెప్పలేదు ఆ అంబోజపట్నం వచ్చినప్పుడు అంబోజ మహారాజు కళ్ళ చూసింది ఓమిలో పుట్టిన వల్ల మీ కళ్ళ చూసింది నాయనా ఈ పిల్లగాంది ఏ ఊరో ఏ పల్లెనో నేను కట్టిన సాయం గెలిచిండు పండి సంబూరణ వచ్చిండు ఈ ఎల్ల మాత్రం నాకు లగ్గం చేయమన్నది ఒక ఓమలో పుట్టిన వల్ల మీ దేవి అప్పుడు మాత్రం పిల్లగాన్ని దగ్గర తీసుకున్న అంబోజ మహారాజు ఇప్పుడక నీ ఊరెక్కడ నీ పల్లెక్కన్నో నా బిడ్డ కన్నా సాయం గెలిచడం అంటే ఆయన అయ్యా నాది మాత్రం ఉత్తరాదికి ఒక అయోధ్య నగరం నా తండ్రి గంగురాజు నా తల్లి ఒక చంద్రనాగమ్మ నా పేరు వలరాజు అన్నాడు కొడుక మీది కూడా రాజుల వంశం నాది కూడా రాజుల వంశమే నా బిడ్డ కన్నా సాయం గెలిచిన వారి ఆనాడు మాత్రం అంబోజ మహారాజు కన్న బిడ్డ ఓములో పుట్టిన వల్లమ్మి దేవికి ఒక ఏనాడు మాత్రం వలరాజుకు అప్పుడు మాత్రం నిమ్మలు కొట్టి నీళ్ళు వేసి పలసలు కొట్టి పందిలు వేసి అన్న కమలంగా వేసి రంగరంగ వైభోగంగా ఆ ఒల్లంబి దేవికి ఒక నాడు కాలు కళ్యాణం చేసిన ఒక ఒడి వాళ్ళు ప్రాణం బట్టి ఒక కాలు గారి కన్నదార పోసిండు అయ్యా వలరాజా సాదుకుంటే పుణ్యం సంపుకుంటే పాపం నా బిడ్డ కాదు నీ కడుపులో పుట్టిన బిడ్డ అనుకో తోడబుట్టిన సెల్లనుకోను ఏనాడు ఒక చేతులు పెట్టిండు కానాడు మాత్రం ఒక అంబోజపట్నంలోకి వెళ్ళి
ఓమల ఉట్టిన ఒల్లం మీద తోలుకున్నాడు భార్య నింబడి పెట్టుకొని అక్కడ కళ్యాణమాడి ఒక ఏనాడు ఉత్తరాదిగిరి అయోధ్య నగరం వచ్చారు రాజుగల్ల రగరాజు గంగు రాజు ఒక చంద్రనాగమ నా కొడుకు ఎక్కడ ఆయన 1000 కళ్ళతోటి వెదురు చూస్తున్నారు నిన్న ముందు కష్టపడి నా కొడుకు ఎక్కడ నిన్నమోటలు ఆటల కంట 5 వరకు రాకపోయినా వెదురు చూస్తున్నారు ఈ పిల్లగాడు మాత్రం ఒక ఒల్లం మీద తోలుకున్నాడు ఒక ఏనాడు ఒక ఉత్తరాదిగిరి అయోధ్య నగరం వచ్చాడు అప్పుడు మాత్రం తల్లి చంద్రనాగమ్మ తండ్రి గంగురాజు కళ్ళ చూసి ఇప్పుడు కావాల రాజా ఈ అడవిలో ఎవరు అంటే ఆయన మన ఊళ్ళో నేను ఆటలు ఆడుకుంటుంటే ఎక్కడికి వెళ్ళి ఒంటికి నాగబండి వచ్చింది నేను ఆ బండి సంబురాన్ని వెళ్ళిపోయినా వీడికి దగ్గర ఒక ఆంబోజపట్నం ఇలా ఆంబోజ మారాదు కన్నబిడ్డ ఓముల పుట్టింది ఒల్లంబి దేవి నేను ఒల్లంబి లగ్గమాడింది అన్నాడు అప్పుడు గంగురాజు గుండెలు ఊలిపోతున్నాయమ్మాయి నాయమ్మో నా కొడుక వల రాజరారాయ్ కుమారా ఏమి రా భగవంతా ఇలా నా కొడుకు పుట్టి కొడుక వల రాజా ఆనాడు పుట్టినాడు నీకు పురుడు చేయాలని పేరు పెట్టనోసుకోలేదు పుట్టంగా పురుడు చేయలేదు నీ పేరు పెట్టలేదు కొడుక ఇలా పెరిగంగా పెళ్లి చూసన్న పిడికడ అక్షంతలకు నోసుకోలేదు నీ అయోధ్య నగరం ఉల్లా నా కొడుకు పుట్టంగా పురుడు లేరు చెయ్యలేదు పేరు నేను పెట్టలేదు నా కొడుక పెరిగంగా పెళ్లి అయ్యా నోసుకోలే పిడికల అక్షంతలన్నా చెయ్యలేదు ఈ అయోధ్య నగరం ఉల్లా నా కొడుకు నేనుండి ఎందుకు రా కుమారా ఇగలేను బతకలేను కుమారు అయోధ్య నగరం ఉల్లా నా కొడుక వల రాజా ఉత్తరాదిగిరి అయోధ్య నగరం ఉల్లా నాతోటి 5 కంతలైతులే కొడుక తండ్రి కొడుకే పుట్టాలి తండ్రి సావాలి కొడుకే పుట్టాలి తండ్రి సావాలి పుట్టల పుట్టిన నందుడు కొడుకు అడ్డం పోలే పుట్టగానే నందుడు ఋతకాలం అయిపోయిండు గడ్డం పోలే పుట్టగానే అడ్డం పోలే ఋతకాలం అయిపోయిండు అలనాడు కొడుకే పుట్టాలి తండ్రి సావాలి కొడుకే పుట్టాలి తండ్రి సావాలి మన వంశం పెరగలేదు కొడుక ఇలా నీకు పుట్టంగా పురుడు చేసి పేరు పెట్టలేదు ఇలా పెరగంగా పెళ్లి చేయలేదురా ఇలా సుతులగానే ఎందుకు తల్లిదండ్రుల కథల కొడుక గంటల కొడుక ఒక్క మాట చెప్తున్నా ఈ ఉత్తరాదిగిరి అయోధ్య నగరం మన కైరాజు కొడుక కన్న కొడుకుతోటే ఊరు కట్టగడబడి మందుకు 12 మిగల కాసుబావు తోట్ల 7 చింత చెక్కలు సిరిగంధం శాఖలు మామిడి చెక్కలు మరగంధం శాఖలు కొట్టి ఆకాశానికి అద్దాలు పాడు వేరు అన్నాడు పాడంటూ పెడితే కొడుక మండేడి కష్టముల దుంకి నా ప్రాణం తీసుకుంటానన్నాడు తల్లిదండ్రి గతల కొడుకు ఏనాడు కొడుకు మీద పడ్డాడు కలకల కన్నీరు ఉలపోసిన ఒక మనసుని ఒకటి కట్టిన ఒకటి నా కొడుకు పేరు పెట్ట నోసుకోపోతే అలా లగ్గం చేసినప్పుడు నువ్వు అక్షంతలు నోసుకోలే నేను ఉండేందుకు లేకెందుకు అనుకున్నాడు గానాడు గుండె ఎదిరిపోయి మాత్రం ఒక కొడుకుతోడు ఒక కాష్టం వేరిపించాడు ఊరు కట్టగడబడి బందుకొచ్చి కన్న కొడుకే ఒక కన్న తండ్రికి ఒక కాష్టం వేర్చాడు ఆ కాష్టం కాడికొచ్చి కావాల రాజా మన వంశం పెరగలేదు ఇది 5వ తంతి నీతో 6వ తంతి అవుతుంది కొడుక ఉత్తరాదిగిరి అయోధ్య నగరం నా ప్రాణం పోయినాకైతే నువ్వు ఉండకు కోయిల తోలుకొని ఆవుల కొట్టుకొని ఉత్తరాదిగిరి అయోధ్య నగరం వదిలిపెట్టి నీ భార్య వల్ల మీద తోలుకొని నువ్వు వెళ్ళిపోయేతో వల్ల కొడుక ఎక్కడైతే దొనగుండు వస్తుందో కొడుక కుమారా దొనగుండు వల కొట్టిరా కొడుక కుమారా కోసి ముచ్చాల దొనకొండ కట్టురా కొడుక కుమారా కోసి ముచ్చాల దొనకొండ కట్టి పాలు పోసి పౌడవు దొనకొండ కట్టి దొనకొండ పరిపట్నంలో గానాడు మన వల్ల వంశం పెరిగేది ఉంది అన్నాడు ఇట్లా మాత్రం ఒక కొడుకు చెప్పిండు గానాడు కన్న తండ్రితో ఒక కొడుకుతో కష్టం కంటి పెట్టిండు మండేటి కష్టముల్లా గంగురాజు కష్టముల దుఃఖపట్టే గంగురాజు మండేటి కష్టముల్లా ఓ దేవుడు విలువతోటి నిలబడు భగవంతుడా ప్రాణముతోటి కష్టముల పెంచినప్పుడే
లెక్కవాడు నువ్వేం సుఖపడలేదు, నేను లెక్కవాడిని నేనేం సుఖపడలేదు. అప్పటికి ఇప్పటికైనా కళ్ళ కలియ వ్యాపారంలా ఇన్ని రోజులకు ఇంత కష్టం ఇయ్యలేదో కష్టం వచ్చనా. అప్పటికి ఇప్పటికైనా అంటారు భార్య వచ్చిన మగవారికి బాధలు ఎక్కువ అంటారు, భర్త లేని మగవాళ్ళకి బదనాములు ఎక్కువ అంటారే. నిన్న మోసవాది పొంద మోసింది మేనన్నది కొడుకావుల రాజా, కోడలు పైన వల్లది కోడలు మీద పడది కొడుకు మీద పడి కనకన కన్నీరు పోసి భర్తతోటి మారి అమ్మో రామరామో సాధిమ్మ పురుషులు రా రామరామ మండేడి కష్టముల్లా దుంకినారే కష్టదానమైనారు రామరామ. గంగురాజు చంద్ర నాగమ్మ ఒక కన్న కొడుకుతోటి కాష్టం మేర్పించి మండేడి కష్టంలో దుంకి ప్రాణం తీసుకున్నారు. ఆనాడు మాత్రం తండ్రి చెప్పిన మాటలు తండ్రి పేరు మీద అంత్యక్రియలు జరుపుకొని దినవారం జరుపుకొని తండ్రి ఏమి చెప్పి నీకు వెళ్ళిపోతానని గానాడు ఒక 1.5 లక్ష కులాన్ని 1 లక్ష బొయ్యలు తోలుకొని ఆవులో కొట్టుకొని ఒక బొయ్యలు తోలుకొని భార్య ఉల్లమ్మని తీసుకొని వచ్చే తవ్వల మాత్రం కన్న తండ్రి చెప్పిన ప్రకారంగా ఆ దొనగుండి కాడికి వచ్చిండు. ఆ దొనగుండి కాడికి వచ్చిన ఆయన ఒక దొనగుండి వలకొడి దొనకొండ పట్నం కట్టమన్నాడు. గానాడు అక్కడ ఆవులు ఆపుకొని బొయ్యలు ఆపుకొని భార్య ఉల్లమ్మి తీసుకొని వచ్చి ఆనాడు ఒక దొనగుండి వలకొట్టి పోసి ముచ్చాల దొనకొండ కట్టిండు, పాలు పోసి పౌడంపు దొనకొండ కట్టి దొనకొండ పట్నంలో